ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవతరత్నాకరం. ఈ భాగవతము యొక్క మహాత్మ్యమును తెలియజేయుచున్నారు. యత్ ప్రాతః సంస్కృతం శాన్నం సాయం తచ్చ వినశ్యతి తదీయరససంపుష్టే కాయే కానామ నిత్యత. ఉదయము వండబడిన అన్నము సాయంత్రమునకు చెడిపోచున్నది కదా. మరి అట్టి అన్నరసమసే పుష్టి నొందింపబడిన ఈ శరీరమునకు నిత్యత్వము ఎచ్చట ఉన్నది. ఉదయము మనం వండిన అన్నము ఏ విధంగా సాయంత్రమునకు చెడిపోవుచున్నదో అట్టి అన్నరసమసే పుష్టి నొందింపబడిన ఈ శరీరమునకు నిత్యమనేది ఎక్కడ ఉన్నది. ఈ శరీరము యొక్క మూలం ఏంటిదంటే ఆహారమే. ఆహారము యొక్క మార్పిడే ఈ శరీరము. ఆహారం అంటూ కానీ లేకపోతే ఈ శరీరం అనేది లేనే లేదు. అందువల్ల ఆహారము యొక్క ప్రతిరూపకమే ఈ శరీరం కాబట్టి మరి మనం ఈ ఆహారాన్ని ఉదయాన్నే వండిన ఆహారం ఏదైతే ఉన్నదో అన్నం, అది సాయంత్రానికి ఏ విధంగా మనకి వాసన వచ్చి చెడిపోవచ్చు ఉన్నదో అటువంటి ఆహారంతో తయారైన ఈ శరీరము, అటువంటి అన్నరసమసే పుష్టి అంటే బలాన్ని నొందింపబడిన ఈ శరీరానికి ఏ విధంగా దీనికి నిత్యత్వం అనేది ఎక్కడ ఉంటుంది అంటే దీనికి నిత్యం అనేది ఏ తీరుగా ఉంటుంది అన్నదే ఇక్కడక మన ప్రశ్న. వాస్తవకంగా మరి మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉన్నదో అది ఒక రోజు ఉంటే అది పాసిపోవటం కానీ అది వాసన రావటం కానీ జరుగుతుంది. మరి అటువంటి ఆహారము మనం వేడిగా బాగుగా ఉండేటప్పుడే తీసుకుంటాం, శుచిగా ఉండప్పుడు, శుభ్రంగా ఉండప్పుడు. కానీ ఆ ఆహారం యొక్క వాస్తవకం ఏంటిది? ఒక రోజుంటే మళ్ళీ అది పనికి రాకుండా పాసిపోతుంది అన్నమాట. అటువంటి ఆహారంతో ఈ శరీరం తయారయ్యింది. అటువంటి ఆహారంతో ఈ శరీరం అనేది నిలబడుతూ ఉన్నది. ఆ ఆహారం అంటూ లేకపోతే ఈ శరీరం అనేది క్షీణించిపోతూ ఉన్నది. మరి అటువంటి ఆహారమే ఈ శరీరానికి మూలమైనప్పుడు మరి ఈ శరీరం యొక్క గతి శాశ్వతంగా ఎట్లా ఉంటుంది? ఇది కూడా ఒక పదార్థమే కదా. ఈ శరీరం కూడా ఒక పదార్థమే. అయితే దీనిలో ఈ చేతనాశక్తి ఉన్నంతసేపే ఈ శరీరం అనేది కదలటం, మెదలటం, సర్వకార్యకలాపాలు చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఆ చేతనాశక్తి తొలగిన మరుక్షణము ఇక్కడ ఈ శరీరం దేనికి పనికి రాకుండా పోతూ ఉంటుందన్నమాట. మరి అటువంటి శరీరానికి నిత్యత్వం అనేది ఎక్కడ అంటూ లభించుతూ ఉన్నది. మనం దీన్ని ఎప్పుడు మరి ఇది నిత్యంగా ఉంటుంది, ఎన్నో వందల సంవత్సరాలు మనం బ్రతుకుతాము అని దీని మీద మోహంతో మనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదేదో చెయ్యాలి, ఏదేదో సాధించాలి అని మనకు లోకంలో ప్రతి ఒక్కరం యొక్క భావించుతూ దీనితోటి గడుపుతూ ఉంటాం కదా. మరి దీనికి ఎట్లా మనం ఎన్ని రకాలు అనుకున్నప్పటికీ కూడా దీనికి ఎటు చూసినా ఈ నిత్యంగా ఉండదు అనే మనకు కనపడుతూ ఉన్నది. కానీ ఇది ఎప్పుడూ కూడా నిత్యంగా ఉంటుంది అని మనం అనుకునే యొక్క భావన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదని తేలిపోతూ ఉన్నది. మరి అటువంటి నిజంగాని దానిని నిజంగాని దానిగా మనం ఎందుకు గుర్తించటం లేదు?
అదే ఇక్కడ మనకు మోహము అని చెబుతూ ఉన్నారు, లేకపోతే మాయ అని చెబుతూ ఉన్నారు. అందువల్ల ఈ మాయని త్యజించాలి అంటే, ఈ మోహాన్ని మన దగ్గరకు రాకుండా ఉండాలి అని అంటే, మనం దీని నిజతత్వాన్ని మనం సంపూర్తిగా విచారణ చెయ్యాలి. ఎందుకు అంటే మానవుడు యొక్క జ్ఞానము అన్ని జీవరాశులలో కూడా ఉత్తమోత్తమైనదని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. అన్ని జీవరాశులలో మానవుడి యొక్క జ్ఞానము ఉత్తమోత్తమైనది అని. దేనికి ఆ ఉత్తమమైన జ్ఞానాన్ని మనకు ఉపయోగపెట్టాలి అని చెప్పారు అంటే, ఏదైతే వాస్తవమైన ఈ సృష్టికి ఆధారమైన వస్తువైతే ఉన్నదో, ఏ స్వరూపమైతే ఉన్నదో, ఆ స్వరూపాన్ని తెలుసుకునేదానికి ఈ మానవ ఆకృతి ఏదైతే ఉన్నదో, ఈ మానవ ఆకృతి ద్వారా ఆ సృష్టి యొక్క మూలమైన వస్తువుని తెలుసుకునేదానికి ఇందులో ఉన్న జ్ఞానమే ఉపయోగపడుద్దన్నమాట. తక్కిన జంతుజాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మామూలుగా పుట్టటం, పెరగటం, నశించిపోవటం, ఈ పుట్టి పెరిగి నశించేలోపు ఈ పొట్ట ఆకలి కోసం ఏదో ఒక క్రియ, ఏదో ఒక కర్మ చేయటం, ఆకలి తీర్చుకోవటం, తర్వాత ఈ మళ్ళీ చివరికి నశించిపోవటం. ఈ మానవుడు కూడా ఆ పుట్టి పెరిగి నశించేదానికి సంబంధించిన జ్ఞానంతో కానీ ఉంటే, ఈ మానవ ఆకృతి కూడా ఒక జంతువులాగానే మనం అనుకోవాలి అన్నమాట. ఎందుకు అంటే మనం ఏ పనులైతే మనం చేస్తూ ఉన్నామో, ఏ కార్యకలాపాలైతే మనం చేస్తూ ఉన్నామో ఈ శరీరముతోటి, ఆ జంతుజాలం కూడా వాటికి సంబంధించిన కార్యకలాపాలంటూ చేస్తూనే ఉన్నాయి. అవి మనము తింటున్నాము, అవి వాటికి సంబంధించిన పదార్థం తింటూ ఉన్నాయి. మనము పెరుగుతున్నాము, అవి పెరుగుతూనే ఉన్నాయి. మనము నిద్రపోతూ ఉన్నాము, అయ్యే నిద్రపోతూనే ఉన్నాయి. మనము సంతానోత్పత్తి చేస్తూ ఉన్నాము, అవి కూడా సంతానోత్పత్తి చేస్తూ ఉన్నాయి. సంతానాన్ని మనం పెంచుతూ ఉన్నాం, అవి కూడా పెంచుతూనే ఉన్నాయి. చివరికి మనం మరణం వస్తే మరణించుతున్నాం, అవి కూడా మరణించుతూ ఉన్నాయి. ఏమిటిది అంట వ్యత్యాసము? వాటికి మనకి ఉన్న వ్యత్యాసము, వీటిల్లో ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనే లేదు కదా. అయితే ఎందుకు ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనదని మనకి పెద్దలు చెప్పారు అంటే, ఈ సృష్టికి మూలమైన పరమాత్మ యొక్క స్థితిని, పరమాత్మని తెలుసుకునేదానికి, పరమాత్మని పొందేదానికి ఈ మానవాకృతి ఉపయోగపడుద్ది, కానీ తక్కిన ఆకృతులు ఉపయోగపడవని మనకి ఈ మానవ జన్మ ఉత్తమమైనదని మనకు తెలియజేశారు. అయితే అటువంటి మానవ జన్మ ఎత్తి, అటువంటి ఉత్తమమైన జన్మను మనం ధరించి మనం ఏం చేస్తూ ఉన్నామో లోకములో, మరి అస్థిరమైన ఈ శరీరంతో కూడుకున్న వ్యవహారాన్నే జలుపుతూ ఉన్నామా, లేక శాశ్వతమైన వస్తువు కోసం ఏమైనా ప్రయాణం చేసి ప్రయాసపడి ఆ వస్తువుని పొందేదానికి, ఆ వస్తువుని సాధించేదానికి ఏదైనా మనకి ఒక ప్రయత్నం అంటూ సలుపుతూ ఉన్నామా అని మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే, ఏమి చేస్తూ ఉన్నామో అన్న సంగతి మనకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ అస్థిరమైన ఈ శరీరాన్ని సంబంధించిన మన కార్యకలాపాలు మొత్తం ఉంటాయి. స్థిరమైన వస్తువు కోసం ప్రయాణం చేసేవంటూ ఏ కోటికి ఎక్కడికో ఒకటి, ఏ మహనీయులో, ఏ పెద్దలో, ఏ ఋషులో, ఏ ఏళ్ల మీద లెక్క పెట్టడమే వాళ్ళకి మనకదే సరిపోతుందన్నమాట. తక్కిన వాళ్ళు మొత్తం కూడా ఈ అస్థిరమైన శరీరమే నిజము, ఇదే శాశ్వతము అని దీనితోటే తలమునకల ఈ జీవితాన్ని మొత్తాన్ని గడుపుతూ ఉంటుంటారన్నమాట. మరి అటువంటప్పుడు ఈ మానవ జీవితం యొక్క ప్రత్యేకత అంటూ ఏమీ లేనే లేదు అని మనకు చెప్పకనే ఈ గ్రంథరూపాన మనకు తెలియపరిచినారు మన పెద్దలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానవ జీవితం యొక్క సార్థకతను సాధించాలి అంటే, శాశ్వతమైన వస్తువైతే ఉన్నదో ఆ శాశ్వతమైన వస్తువు కోసం ప్రయాణం చేసి, దానికోసం కాలాన్ని హెచ్చించి,
కాలాన్ని మొత్తం కూడా శాశ్వతమైన వస్తువుని పొంది ఆ వస్తువులో నిలబడేదానికి సంబంధించిన ప్రయాణం చేయటమే మానవుడి యొక్క కర్తవ్యము. లేక ఈ అస్థిరమైనదే ఈ పదార్థం, ఉదయాన్నే వండిన పదార్థం ఏ తీరుగా ఏమీ లేకుండా కుళ్ళి పాసిపోతూ ఉంటుందో అటువంటి పదార్థంతో నిలబడే ఈ శరీరము నిత్యము అనుకునే యొక్క భావన అనేది మనకి తొలగిపోవటం చాలా చాలా అవసరము. ఉద్భుతాయవతో యేషు మశకాయవ జంతుషు జాయంతే మరణాయైవ కథాశ్రవణవర్జితాః. భాగవత కథను చదువని వారు, వినని వారు నీటి బుడగలవలే, దోమల వలె కేవలము చచ్చుట కొరకే పుట్టుచున్నారు. ఈ భాగవతము, ఈ కథని చదవని వారెవరైతే ఉన్నారో వారు కానీ, ఎవరైనా చదువుతుంటే వినని వారు కానీ, వారి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే నీటి బుడగల వలె, దోమల వలె కేవలము చచ్చుట కొరకే పుట్టుచున్నారు. ఇప్పుడు నీటి బుడగంటే ఏ విధంగా ఉంటుంది అంటే క్షణంలో ఆ నీటి మీద ఒక బుడగలాగా తయారవుద్ది అన్నమాట. బుడగ మళ్ళీ ఏమవుద్ది, క్షణంలో మళ్ళీ ఆ బుడగ అనేది పగిలిపోవటం జరుగుద్ది. ఆ క్షణములో బుట్టి నీటి బుడగ మళ్ళీ క్షణములో మళ్ళీ అది మటుమాయమైపోతూ ఉంటుంది అన్నమాట. అట్లాగే దోమలు కూడా ఏ తీరుగా ఉంటాయి అంటే కేవలము దాని యొక్క ఆయుష్కాలం అనేది ఏ క్షణంలో ఏ నిమిషాన కూడా కనీసం అది ఎంతో కాలం అనేది ఉండదు. ఒకవేళ మనల్ని కానీ కుట్టేటప్పుడు మనం చెయ్యేసామంటే అక్కడికక్కడే మరణించటం జరుగుద్ది. అట్లాగే ఈ భాగవతములో ఉన్న సారాంశం అనేది ఏదైతే ఉన్నదో ఆ సారాంశాన్ని చదివి కానీ విని కానీ విన్న తర్వాత అందులో ఉండ ఏ నిత్యమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువు కోసం ప్రయాణం చేసి ఆ వస్తువుని పొందేదానికి సంబంధించిన సాధన చేసి ఆ వస్తువును కానీ పొందకపోయినట్లయితే ఈ దోమలల్లే నీటి బుడగలల్లే మళ్ళీ పుట్టి మరణించటం అనేదే జరుగుద్ది. కానీ ఈ శరీరం యొక్క ప్రత్యేకత అంటూ ఏమీ లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అదృఢం చాహతం జ్ఞానం ప్రమాదేనాహతం శృతం సందిగ్ధో హి హతో మంత్రో వ్యగ్రచిత్తో హతో జపః. ఏ జ్ఞానము దృఢపడలేదో అది వ్యర్థమైపోవును. ధ్యానమునర్చనిచో శ్రవణమునకు సందేహముచే మంత్రమునకు మనస్సు ఇటూనటు తిరుగాడుటచే జపమునకు ఫలమేమియూ ఉండదు. సందేహముచే మంత్రమునకు మనస్సు ఇటూనటు తిరుగాడుటచే జపమునకు ఫలమేమీ ఉండదు. మనం ఎప్పుడైనా సరే ఒక మంత్రాన్ని మనం జపించేటప్పుడు ఎలాంటి సందేహము అంటూ లేకపోతే ఆ సందేహము లేకుండా మంత్రాన్ని కానీ మనం జపించినట్లయితే మనస్సు అనేది నిశ్చలంగా ఉండటం అనేది జరుగుద్ది. మనం ఒక గురుడిచ్చిన మంత్రాన్ని మనం కానీ జపించుతూ ఉన్నట్లయితే ఆ మంత్రం మీద ఎటువంటి సందేహము అంటూ లేకుండా సంపూర్ణమైన నమ్మకంతో ఆ మంత్రాన్ని మనం జపించినట్లయితే మనకి ఆ మంత్ర జపమునకు ఫలమనేది మనకు లభించుద్ది. అంటే మనస్సు అనేది స్థిరముగా ఉంటుంది.
అట్లా సందేహముతో కూడుకొని ఆ మంత్రాన్ని జపించినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు. అంటే సందేహములతో కూడుకున్నప్పుడు మనసు చపలముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది చపలముగా అటు ఇటు ఇటు అటు పరిగెడుతూనే ఉంటుంది. శరీరాన్ని అయితే కూర్చోబెడతాం కానీ మనస్సు మట్టికి దాని వికలత్వము చెంది అనేక రకాల సమస్యలను తీసుకొచ్చి మన లోనకు తీసుకొచ్చి పెడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల దానివల్ల మనం చేసే ధ్యానం కానీ జపం కానీ ఎలాంటి ఉపయోగకరం మనకే ఉండదు. అవైష్ణవోహతో దేశో అతం శ్రౌద్ధమపాత్రకం అతమశ్రోత్రియేదాన మానాచారం హతం కులం. భగవద్భక్తుడు లేని దేశము, అపాత్రునకు సంగబడిన శ్రద్ధ భోజనము, శ్రోత్రియుడు కాని వానికి ఇవ్వబడిన దానము, ఆచారము లేని కులము వినాశమును పొందును. ఏ దేశములో అయితే భగవంతుని గురించిన భక్తుడంటూ లేని దేశమే దేశమైతే ఉన్నదో ఆ దేశము కానీ అపాత్రునకు సంగబడిన శ్రాద్ధ భోజనము కానీ, అంటే పాత్ర అనేది శుద్ధంగా లేకుండా ఆ భోజనం అనేది ఏ తీరుగా అపవిత్రముగా మారిపోతుందో అది కానీ, శ్రోత్రియుడు కాని వాడికి ఇవ్వబడిన దానము, అంటే ఏ దానమైనా సరే మనం ఇచ్చేటప్పుడు ఆ దానాన్ని స్వీకరించి తను సద్వినియోగపరుచుకునేవాడైతే మనం ఆ ఇచ్చిన దానానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటిది ఆచారములు లేని కులము. ఆచారములు అంటే మనం ప్రతి ఒక్కరం ఎవరికి తగ్గిన ఆచారాలు నిరంతరము ఉదయము లేచినది మొదలు మనం సాయంత్రం పడుకునే మట్టుకు ఎవరికి వాళ్ళు నియమించుకున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచారాల ప్రకారం వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళ కులం అనే పేరు పెట్టుకొని దానితోటి ఆ ఆచారాలు నిరంతరము సాగించుకుంటూ ఉంటారు. అటువంటి ఆచారాలు లేని కులం ఏదైతే ఉందో ఈ అన్నీ కూడా వినాశాన్ని పొందుతూ ఉంటాయి అని చెబుతూ ఉన్నారు. అంటే మన దేశంలో భగవంతుని గురించి భక్తుడంటూ కానీ లేకపోతే, భగవంతుని గురించి తలిచేవాడు అంటూ లేకపోతే ఆ దేశం అనేది వినాశాన్ని పొందుద్ది అని మనకు తెలియజేయటం జరిగిందన్నమాట. ఇంకా రెండవది, ఏ అపాత్రునికి అసంగబడిన ఏ పాత్ర అంటూ శుద్ధంగా లేకుండా మనం భోజనం కానీ ఇచ్చినట్లయితే ఆ భోజనం అనేది ఉపయోగపడదు. అట్లా ఈ విధంగా భగవంతుని యొక్క భక్తిని గురించి మనకి ఈ గ్రంథం అనేది తెలుపుచూ చాటుచూ ప్రయాణం ముందుకు సాగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క భక్తిని ఒకవేళ లేకపోయినప్పటికీ ఇప్పటికైనా సరే మరలా భగవంతుని మీద భక్తిని కానీ పెంచుకొని ఆ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం కానీ చెయ్యగలిగితే ఎంతో ఉన్నతమైన ఫలితము లభించుతూ ఉన్నది అని మనకి ఈ భాగవతము ద్వారా మనకు తెలియపరచటం జరిగింది. ఓం తత్సత్.